నిన్ను విడిపించుచున్నాను, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. యిర్మీయా 40:4. పాపము చేత శాపము చేత కుములుతున్న నీతో దేవుడు అంటున్నాడు, నా స్వరక్తాన్ని చిందించి నా ప్రాణాన్ని అర్పించి నీకు బదులుగా శిక్షను అనుభవించి నీకు విడుదలను విముక్తిని దయచేచున్నానని. కుమిలిపోకు నేస్తమా, యేసు ప్రభు నీ పాపపు సంఖ్యలను త్రెంచి విమోచన నీకు అనుగ్రహిస్తాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. నీవు పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధ జీవితమును కలిగి వర్ధిల్లాలని, దేవుని నిత్య రాజ్యమును స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపమునకు వచ్చు జీతము మరణమే. నీకు అబద్ధము, బూతులు, దొంగతనము, వ్యభిచారము, మోసము మరియు అన్యాయము పాపముగా అనిపించట్లేదు కదా? ఒక్కసారి ఆలోచించు. పశ్చాత్తాపముతో యేసు చెంతకురా, నిన్ను క్షమించి పవిత్రపరుస్తాడు. దేవుడు నిన్ను ప్రభు రాకడకై సిద్ధపరచునుగాక. ఆమేన్.